హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు రోజుకొక స్వీట్ చేసి పెడుతూ ఉంటాం గదా! ఈసారి మీ ఐటమ్స్‌లో ఈ స్వీట్‌ని యాడ్ చేయండి. చాలా ఇంప్రెస్ అవుతారు. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ తిని మీ అల్లుడు గారు చాలా ఇంప్రెస్ అవుతారు. మనం కిట్టీస్ చేసుకున్నప్పుడు కొత్త ఐటెమ్ తినిపించాలని చూస్తూ ఉంటాం గదా ఫ్రెండ్స్‌కి. అలాంటప్పుడు ఈ స్వీట్‌ని చేసి పెట్టండి. మీ ఫ్రెండ్స్ చాలా ఇంప్రెస్ అవుతారు. మరి ఇంత టేస్టీ స్వీట్‌ని మనం నేర్చేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్‌లో ఒక కప్పు మైదా పిండి తీసుకొని, ఇలా జాలి గరిటెలో వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని జల్లించుకోవాలి. మీరు మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఉప్పు ఒకే దగ్గర లేకుండా పిండిని ఒకసారి కలిపేసేసుకొని, దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్ద అనేది రెడీ చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మనకి ఎలా ఉండాలంటే పూరీలకి ఒత్తుకుంటాం కదా! అలా ఉండాలి. ఇలా గట్టిగా ఒత్తుతూ ఒకసారి నల్ ఒత్తేసుకున్న తర్వాత మర్దన చేసిన తర్వాత మనం ఈ పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నానుతూ ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని, ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకొని వీటిని బాగా తెల్ల కాగనివ్వాలి. మనకి పాకం ఎలా రావాలి అనంటే చేతితో పట్టుకుంటే కొంచెం జిడ్డుగా ఉండాలి. అంతవరకు దీన్ని బాగా తెల్ల కాగనివ్వాలి. మనకంటే గులాబ్ జామ్ పాకం కన్నా ఎక్కువ, తీగ పాకం కొంచెం తక్కువ అలా చూసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి, క్రిస్టలైజ్ కాకుండా. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము. పిండి మనకి బాగా నాని ఉంటుందండి. కొంచెం పొడి పిండి వేసుకొని ఒకసారి బాగా మర్దన చేసుకొని వీటిని చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకోవాలి. ఇలా రాకపోతే మీరు చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక రౌండ్గా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకొని మనం పూరీల్ని ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత మనం ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. మనకి థిక్నెస్ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇంత ఉంటే చాలు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇట్లా అన్ని పూరీల్ని రెడీ చేసుకుందాము. చూసారు కదా, నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పూరి తీసుకొని దాని మీద నెయ్యి లేదా నూనె రాసుకొని దాని మీద పొడిపిండి చల్లుకోవాలి. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మరి వేరొక పూరి వేసుకోవాలి. ఇలా ఒక పొర వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ మనము మన పూరీలన్నీ అయిపోయే వరకు ఒత్తుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత పైన కూడా మనం ఆయిల్ అండ్ మనం పిండి వేసుకొని చేతితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్స్ అనేవి ఏవి లేకుండా దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మెల్లగా గట్టిగా ఒత్తుతూ రోల్ చేయాలండి. మనకు అప్పుడే బాగా లేయర్స్ అనేవి వస్తాయి. మనకు జ్యూస్ లోపలికి వెళ్ళాలి కాబట్టి లేయర్స్ మంచిగా రావాలన్నమాట. ఇది ఒకసారి ఇలా రోల్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నైఫ్తో అన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, లేయర్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. దీన్ని ఇప్పుడు జెంటిల్గా ఇలా ఒత్తాలి. పొడిపిండి వేసుకొని ఇప్పుడు రోలర్తో రోల్ చేయాలి. ఇలా రెడీ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని వీటిని వేయించుకుందాము. మనకి నూనె వేడి మోడరేట్గా ఉండాలి. మరి చల్లగా ఉండకూడదు, అట్లని వేడిగా ఉండకూడదు. చిన్న ముద్ద వేయగానే పైకి తేలలేదు చూడండి. సో ఈ టైంలో మనం నూనెలో వేసుకోవాలి. వాటంతట అవే పైకి తేలి లేయర్స్ అన్నీ చక్కగా విడిపోతాయండి. అప్పటి వరకు వీటిని వేయించుకోవాలి. అన్ని వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా వచ్చాక వీటిని తీసి పాకంలో వేసుకోవాలి.
పాకంలో వేసినాక ఒక 10 మినిట్స్ ఉంచాలండి. మనకి సిరప్ బాగా పీలుస్తాయి ఇవి. లేయర్స్ లోపలికి వెళ్తుంది మంచిగా సిరప్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ రెండు వైపులా తిప్పుతూ మనం రెడీ అయినాక వీటిని వేరొక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీగా ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.